ఒక సంక్షేమ కార్యక్రమం ఇది, ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం ఇది, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. కాపు కార్పొరేషన్ అలాగే బీసీ కార్పొరేషన్ సౌజన్యంతో ఎంతో మంచి పేరున్నటువంటి దంపతులు మనోజ్ గారు, వారి సతీమణి శైలజ గారు ప్రయాసాలకు వచ్చి ఎంతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల కోసం కొన్ని వందల మంది, దరిదాపుగా ఎన్ని వందల మందికి 700కు పైగా కుట్టు మిషన్లు ఒకే రోజు పంచడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అందుకోసమే ఆంధ్ర రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలకు హాజరు కావడం, ఆశీర్వదించడం మంచిదని ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు మీకు అందరికీ తెలుసు. నేను మళ్ళీ వాళ్ళ పేర్లని చెప్పి టైం అంతా కూడా ఎక్కువైపోతుంది. ఈరోజు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆత్మామానాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారో, ఢిల్లీ నడివీధుల్లో కాదు ఆంధ్రప్రదేశ్ నుండి మన కంఠాన్ని వినిపించాలని ఆ రోజున చెప్పారో, ఆ ఆడవాళ్ళకు ఆస్తిలో సమాన హక్కు ఎవరైతే ఇచ్చారో, మహిళల ఆడపడుచులని, తెలుగింటి ఆడపడుచులని, కలకంటి కంటి కన్నీరు ఒలికిన సిరిని ఉండదని చెప్పినటువంటి నందమూరి తారక రామారావు గారి మనబడే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, లోకేష్ బాబు గారు అని చెప్పి మీకు అందరికీ తెలుసు. అలాగే నందమూరి తారక రామారావు గారు మనం ఆత్మగౌరవంతో పిలుపునిస్తే ఆత్మవిశ్వాసం అనేటువంటి దాంతో మొదలుపెట్టి ఈ రోజున యువతకు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ అని, మహిళలకు ప్రాధాన్యతనిచ్చి పెన్షన్లు పెంచి మహిళల ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపడమే కాకుండా డోక్రా మహిళల్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి గారి కుమారుడే లోకేష్ బాబు ఇక్కడ ఉన్నారు. లోకేష్ బాబు ఎన్టీ రామారావు గారు మనవడుగానే కాదు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగానే కాదు, బాలకృష్ణ గారి అల్లుడుగానే కాదు, దేవాంశకు తండ్రిగానే కాదు, ఈరోజు చిన్న వయసులో పదవిని చేపట్టి పంచాయతీరాజ్ మినిస్టర్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళల కోసం చేసే సేవలకు రివార్డ్స్ తెచ్చుకున్నందుకు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాను. 71 ఏళ్ల వయసులో మీ అమ్మమ్మని అనుకోండి, నాయనమ్మని అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా అందరికన్నా, అరుణ కన్నా కూడా నేనే పెద్దదాన్ని. కాబట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అభినందించడానికి ఒక ఆడపడుచుగా, తెలుగింటి ఆడపడుచుగా, తాతగారు ఉన్నప్పుడు పనిచేసి, నాన్నగారు ఉన్నప్పుడు పనిచేసి, మీరున్నప్పుడు పనిచేసి, దయదలిసి దేవాంశంలో కూడా పనిచేయాలని ఆశపడుతున్నారు 100 ఏళ్ళు ఉంటే. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్నది అభివృద్ధిని గురించి. 2,50,00,000 మంది మహిళలకు మనకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉంది. ఇక్కడ మగవాళ్ళకు కాదు నష్టపోయేది, మహిళలకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. హోదా ఉన్నట్లయితే మహిళలు పరిశ్రమలు పెట్టే అవకాశం వచ్చేది. కాబట్టి ఆ మహిళలందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. అంతేకాదు ఈ రోజున ఎన్నో అవమానాలు దిగమింగుకున్నాం. ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఢిల్లీలో తెలుగువాడికి అవమానం జరగకూడదని అనుకుంటే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ దగ్గర నుంచి, హైటెక్ సిటీ నిర్మాణం దగ్గర నుంచి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, ఔటర్ రింగ్ రోడ్ల దగ్గర నుంచి ఒక దిశ హైదరాబాద్ నగరాన్నే కాదు ఆంధ్రదేశం మొత్తం మీద కూడా వాజ్పేయి గారు ఉన్నటువంటి నాయకత్వంలో ఇక్కడ హైవేలు, రోడ్లే కాదు అనేక విధాలుగా ఎంత అభివృద్ధి చేశారో మనకు అందరికీ తెలుసు. ఈనాడు విడిపోయిన రాష్ట్రంలో మనకి హోదా ఇవ్వకపోయినా, ప్యాకేజీలు ఇవ్వకపోయినా, అడుగడుగున అడ్డం పడుతున్నా, పట్టిసీమను పట్టి తెచ్చి ఈరోజు పోలవరం ప్రాజెక్టు కోసం కృషి చేస్తూ మహిళల కోసం పెన్షన్ల దగ్గర నుంచి పెంచి మహిళల జీవితాల్లో వెలుగును దింపిన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పక తప్పదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా 2 శాఖలు, ఒకటి ఐటీ రంగం, ఒకటి ఇవాళ పంచాయతీరాజ్, గ్రామీణ ప్రాంతంలో తాగునీరు, సాగునీరుకి లోటు లేకుండా చేస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు. చివరిగా ఒకటే మీకు చెప్తున్నా, ఈ మంగళగిరి చుట్టూతానే కాదు, ఇక్కడ రాజధాని చుట్టూతానే కాదు, సిఆర్డి పరిధిలోనే కాదు,
ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. ఈ రోజున అనంతపురంలో ఒక కార్ల ఫ్యాక్టరీకి మొట్టమొదటి కారుని మీరు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్నారంటే, కియా అనేటువంటి కంపెనీ వచ్చిందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనతేనమ్మా. ఆ కంపెనీలో అనేక మంది మహిళలు ఉద్యోగ అవకాశం వచ్చింది అని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ కంపెనీకి అనుబంధంగా అనేక సంస్థలు వచ్చాయని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ గుండు సూది కూడా తయారు చేసుకోలేని మనం, ఒక బ్లేడును కూడా తయారు చేసుకొని మనం ఆంధ్రదేశంలో కార్లు కంపెనీలు వచ్చాయంటే ఇంతకన్నా ఏం కావాలి? ఇవాళ మరి మనకు తెలుసు శ్రీహరికోటలో రాకెట్లు తయారవుతున్నాయి. ఎంతో సహకారాన్ని మనం తప్పనిసరిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రాకెట్ కన్నా వేగంగా చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెడతా ఉన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి కుమారుడిగా సహకరిస్తూ ఉన్నారు. ఐటీ రంగాన్ని తీసుకొచ్చి మంగళగిరి, ముఖ్యంగా మంగళగిరి ప్రాంతంలో, తాడేపల్లి ప్రాంతంలో ఆకాశానికి అంటుకునేటువంటి ఎత్తైనటువంటి భవంతులు వెలుస్తున్నాయంటే ఎవరో కోటేశ్వర్ల కోసం కాదు. అవి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద పరిశ్రమలు అక్కడంతా కూడా ఏర్పాటు చేశారు. మన రాష్ట్రమేనా అనిపించే విధంగా, తలదన్నే విధంగా ఉంది. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సాక్షిగా, పత్రికా ప్రతినిధులు, మీడియా వారి సాక్షిగా, మీ అందరి సాక్షిగా ఖచ్చితంగా కొద్ది సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి మనమే కనుక సహకరించి ఎల్లవేళలా అండగా ఉన్నట్లయితే అనేక మందికి, వేల మందికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలే కాదు, పరిశ్రమలు వచ్చి మన భూముల విలువ పెరగడమే కాదు, మన ఇళ్లకు విలువ పెరగడమే కాదు, మన బిడ్డలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పని, భావితరాలకు న్యాయం జరుగుతుందని చెప్పని మనవి చేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున వేదిక మీద ఉన్న పెద్దలు అరుణ్ గారు కానీ, పుల్లారావు గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, పోతల సునీత గారు కానీ, మరి అనురాధ గారు కానీ, మా జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఇంకా పెద్దలు అనేక మంది అతిరథులు మహారాజులు ఎందరో ఉన్నారు ఇక్కడ. వారందరినీ కూడా అభినందిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు చాలా ఇష్టం. మహిళలకు సంబంధించి కుట్టు మిషన్ల పంపిణీ ఒక్కటే కాదు, ఎన్నో రకాలుగా కూడా మహిళల వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి టైంలో. అందుకోసం చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, లోకేష్ బాబుకి మరి మంత్రి గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, నేను ఎదురయ్యాను గుర్తుందో లేదో, మీరు మంత్రివర్గ నిర్మాణం ఇంకా జరగలేదు. బాబు గారు, మీరు పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే గ్రామీణ ప్రాంతంలో మహిళలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. గ్రామాల నుంచి అందరూ పట్టణాలకు వస్తున్నారు. ఆ గ్రామాల్లో బాగు చేయాలంటే పంచాయతీరాజ్ శాఖ మీరు తీసుకోండి, ఐటీ రంగం మీరు తీసుకోండి అని మీకు గుర్తుందో లేదో బాగా గుర్తేస్తున్నాను నేను. మన చినరాజప్ప గారు, హోంమంత్రి గారు కూర్చున్న దగ్గర మీతో చెప్పాను, మీరు ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తే అదే తీసుకుంటానమ్మా అన్నారు. నేను ఎందుకో ఆ రెండు నా నోటుకుండా వచ్చింది. తెల్లారి పేపర్లో చూశాను. ఆ రెండు మీరు తీసుకున్నందుకు ఒక పక్క యువతకు, ఓ పక్క మహిళలకి, ఓ పక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి, పల్లెల నుంచి పట్టణానికి రాకుండా ఆపేదానికి కృషి చేసే యొక్క మీ కృషిని అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పని తెలియజేస్తూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై అమరావతి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.